కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నాగార్జున గారు. థ్యాంక్ యూ మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్పెషల్ అవార్డ్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్. ఈరోజు తెలంగాణలో సినిమా పరిశ్రమ విస్తరించింది అంటే దానికి మూల కారణాలలో ఒకరు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వెండితెరపైన ఆయన చేసినటువంటి పాత్రలు ఎప్పటికీ ఎన్నటికీ మరువలేము. ఆయన నటనకి ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు కూడా వరించాయి. వెండితెరకు తన ప్రేమతో అభిషేకం చేసింది ఆయనే, భక్త తుకారాంగా భక్తిని ప్రబోధించింది ఆయనే, దసరా బుల్లోడు ఆయనే, సీతారామయ్య గారు ఆయనే. తెలుగు సినిమాపై ఏఎన్ఆర్ మార్క్ ఎవరూ ఎప్పటికీ చెరపలేరు. అటువంటి మహానటుడి పేరు మీద ఇస్తున్నటువంటి నాగేశ్వరరావు అవార్డుని స్వీకరించడానికి సహజ నటి మన జయసుధ గారు రాబోతున్నారు. లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ జయసుధ గారు ప్లీజ్. తెలుగు చలనచిత్ర చరిత్రలో స్వర్ణ అక్షరాలతో రాసిన మహానటుడు, నట సామ్రాట్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారు. అనేక తరాలకు ప్రేరణగా నిలిచిన మహాపర్వతం ఆయన. రంగస్థలం నుంచి చలనచిత్ర ప్రపంచం వరకు తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి తెలిపిన మార్గదర్శి. కాగితం మీద రాసిన అక్షరాలకు ప్రాణం పోసి చూపుతోనే భావాన్ని పలికించే సహజ నటి. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో చెయ్యి, ఇప్పుడు నువ్వు గెలుస్తావరా. ప్రతి పాత్రలో ఆవిడ మనసుని గెలిచిన విధానం, ప్రతి దృశ్యంలో జీవితం కళ్లకు కట్టేలా ఆవిడ నటనతో చూపించడం అద్భుతం. అక్కినేని వారి నటన తపస్సులో తోడుగా నిలిచిన మన జయసుధ గారు ఏఎన్ఆర్ గారితో 28 చిత్రాలలో జంటగా నటించి సిల్వర్ జూబ్లీ హిట్స్ సృష్టించిన ది మోస్ట్ సక్సెస్ఫుల్ పెయిర్ వీరిద్దరిది. ఆవిడ కేవలం తెరపై హృదయాలను గెలిచిన నటి మాత్రమే కాకుండా తన ప్రతిభ, కీర్తి మరియు ధైర్యవంతమైన వ్యక్తిత్వంతో ఈ రంగంలో అనేక మహిళలకు మార్గదర్శకురాలిగా నిలిచారు. అభినయానికి ఆభరణం, సహజ నటనకి సిరి చందనం, ది ఎవర్ గ్రీన్ లెజెండ్ జయసుధ గారు ఇప్పటికీ ఏ పాత్రను పోషించినా ప్రేక్షకులను ఇట్టే ఒప్పించి మెప్పించగలరు. జయసుధ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి, అండ్ ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణ గారికి, అలాగే దిల్ రాజు గారికి, ప్రియాంక గారికి, ఈరోజు ఇక్కడ విచ్చేసిన చిరంజీవి గారికి, కమలా హాసన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. హ్యాపీ ఉగాది. వెల్, ఇట్స్ రియలీ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ గారు. ఏఎన్ఆర్ గారు, ఆయన గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి. ఆయనతో ఎక్కువ చిత్రాలు, అంటే మా జనరేషన్లో ఎక్కువ చిత్రాలు ఆయనతో నేను యాక్ట్ చేయడం జరిగింది. 1976 ఫస్ట్ ఫ్లోర్ అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు గారు సినిమా సెక్రటరీ. అక్కడి నుంచి నా జర్నీ ఏఎన్ఆర్ గారితో ఎన్నో చిత్రాలు, ఎన్నో గొప్ప చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్స్. ఎంత గొప్ప నటుడు అంటే అందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పడం కంటే, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ ద సర్జరీ, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ హీరోగా వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా, నా స్టైల్లో ఏమన్నా నేను మార్చుకోవాలా, నా యాక్టింగ్లో నేనేమైనా మార్పులు తెచ్చుకోవాలా, నా బాడీ లాంగ్వేజ్లో ఏమన్నా మార్పు రావాలా, అలా అని. అంత గొప్ప నటుడు. అప్పుడు ఆ ప్రెసెంట్ జనరేషన్ కోసం యాక్టింగ్ మార్చుకోవాలి, డైలాగ్ డెలివరీ మార్చుకోవాలని మళ్ళీ ఒక కొత్త, అప్పుడే ఇండస్ట్రీలో ఎంటర్ అయిన ఒక నటుడు లాగా సచ్ అన్ హ్యూమిలిటీ. హి వాజ్ నాట్ అషేమ్డ్ అట్ ఆల్. అని అందరినీ అడిగేవారు, మమ్మల్ని అందరినీ కూడా అడిగేవారు, కరెక్ట్ బాగా చేశానా, ఎక్కువ చేయలేదు కదా నేను అని. అంత గొప్ప నటుడు, అంత
నా యాక్టింగ్లో నేనేమైనా మార్పులు తెచ్చుకోవాలా, నా బాడీ లాంగ్వేజ్లో ఏమన్నా మార్పు రావాలా, అలా అని అంత గొప్ప నటుడు. అప్పుడు ఆ ప్రెసెంట్ జనరేషన్ కోసం యాక్టింగ్ మార్చుకోవాలి, డైలాగ్ డెలివరీ మార్చుకోవాలని మళ్ళీ ఒక కొత్త, అప్పుడే ఇండస్ట్రీలో ఎంటర్ అయిన ఒక నటుడిలాగా సచ్ అండ్ హ్యూమిలిటీ, ఈ వాజ్ నాట్ అషేమ్డ్ అట్ ఆల్ అని అందరినీ అడిగేవారు, మమ్మల్ని అందరినీ కూడా అడిగేవారు, కరెక్ట్ బాగా చేశానా, ఎక్కువ చేయలేదు కదా నేను అని. అంత గొప్ప నటుడు అంత సింపుల్గా ఉండడం మనందరం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆయన ఐ ఆల్వేస్ యూస్ టు కాల్ మీ మై లిటిల్ ఫ్రెండ్ అని. సో ఐ వాజ్ ఆల్వేస్ హిస్ లిటిల్ ఫ్రెండ్. ఐఎమ్ సో హ్యాపీ ద లెగసీ కంటిన్యూస్. నాగార్జున గారు, సుశాంత్, సుమంత్ అండ్ అఖిల్ అండ్ టుడే బెస్ట్ యాక్టర్ అందుకున్న నాగ చైతన్య. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ సీఎం గారు. అండ్ లాస్ట్ ఇయర్ నాకు మీరు చైర్పర్సన్గా అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సంవత్సరం నాకు ఏఎన్ఆర్ అవార్డు ఇవ్వడం చాలా థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. నేను శాసనసభ్యురాలుగా ఫస్ట్ రాజకీయంలో ఎంటర్ అయినప్పుడు మా అసెంబ్లీలో చాలా ఎంతో, దో హీ వాజ్ ఇన్ అపోజిషన్ బట్ హీ వాజ్ అ డైనమిక్ స్పీకర్. నేనే ఎంతో ఆశ్చర్యపోయేదని. నేను అప్పుడు తెలంగాణ వాదన మూమెంట్ ఉండింది కాబట్టి ఎన్నోసార్లు హౌస్ అర్జెంట్ అయినప్పుడు ఒక్కదానే కూర్చున్నప్పుడు యూస్ టు కమ్ అండ్ టాక్ టు మీ అండ్ విధి విధానాల అసెంబ్లీ గురించి చెప్పేవారు. ఐఎమ్ సో ప్రౌడ్ that you have become Chief Minister, not only Telangana Chief Minister, and emerging as one of the most powerful and dynamic Chief Ministers